పిల్లలు వేసుకున్నారక్క ఏం సంగతి? అంతా మంచిగానే ఉన్నారమ్మా. పిల్ల పిల్ల కొంచెం పెళ్లికి కూడా ఎదిగింది. ఏమన్నా ఉంటే సంబంధాలు చెప్పరాదు. మంచి సంబంధమే ఉంది. ఏం రిక్వైర్మెంట్ లేదు, ఏం కావాలి నీకు? పిల్లగాడు మంచోడైతే చాలు, నాకు ఏం పెద్ద ఆశలు లేవు. అయితే ఒక సంబంధం ఉందక్క, పిల్లగాడు మంచోడే, మంచి చూసుకుంటాం మన పిల్లని. 40,000 జీతం. 40,000 ఏం సరిపోతుంది అక్క? 1,00,000 రూపాయలు ఉండద్దా? అయితే ఇంకొక సంబంధం ఉంది, పిల్లగాడు 1,00,000 రూపాయలు జీతము. మరి ఏమంటావు? ఓకేనా? 1,00,000 రూపాయలు జీతం గానీ ఆస్తులు పాస్తులు ఏమైనా ఉన్నాయా అక్క? ఒకటే ఇల్లు ఉంది. ఆస్తులు లేకపోతే ఎట్లమ్మా ఈ కాలంలో? సంపాదించుకోవడానికే మళ్ళీ 100 ఏళ్ళు పడుతుంది వాళ్ళకు. సరే అయితే ఇంకొక సంబంధం ఉంది, పిల్లగాడు 1,00,000 రూపాయలు జీతము, ఒక ఇల్లు 2-3 స్థలాలు ఉన్నట్టున్నాయి. ఏమంటావు? మా పిల్లగాళ్ళు ఎంతమంది అమ్మా? 3 అమ్మా. ఒక పిల్లకి పెళ్ళి అయింది, 2 ఆడపిల్లలు ఉన్నారు. ఇంకో పిల్లకి పెళ్లి చేయాలి. మరి ఇక వాళ్ళందరికి పెళ్లి చేసేసరికి ఉన్న ఆస్తి కాస్త కరిగిపోతుంది. అట్లాంటి దగ్గర ఎందుకమ్మా? ఇంకేదంటే నాకైతే పెద్ద ఆశలు లేవు. పిల్లగాడు మంచోడు అయితే సరిపోతుంది. అట్లా అంటావా? ఇంకొక సంబంధం ఉంది, పిల్లగాడు 1,00,000 రూపాయల జీతము, ఇల్లు ఉంది, స్థలాలు ఉన్నాయి. ఆడపిల్లలు ఏం లేరు. మరి ఎక్కడ ఉంటారు? నల్గొండలు ఉంటారు. అబ్బా, మన పిల్లేమో సిటీలో పెరిగింది, గా పల్లెటూరు పోయి ఉంటుందా అక్క? కొంచెం మంచి సంబంధం చెప్పరాదు. నాకు పెద్ద ఆశలు లేవు. పిల్లగాడు మంచోడు అయితే చాలు. సరే అయితే ఇంకో సంబంధం ఉంది, పిల్లగాడికి 1,00,000 రూపాయల జీతము, ఇల్లు, ఆడపిల్లలు ఏం లేరు, ఆస్తులు తీసుకుంటే ఏమంటావు? మరి పిల్లగాడు ఎట్లుంటాడు అక్క? కొద్దిగా నల్ల ఉంటాడమ్మా. అబ్బా, నల్లగా ఉంటే ఎట్లక్క? మనకి పువ్వులాగా ఉంటుందా ఏ పిల్ల? నీ అమ్మ ఇంకొకసారి మంచి సంబంధము, పిల్లగాడు మంచిగా ఉంటే చాలు అన్నావు అనుకో, సంపి పొందబెడతా నిన్ను.